బిగ్ బాస్ హౌస్‌లో డే 1 జరిగిన గొడవలో 'హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్‌లో' మీ సపోర్ట్ ఎవరికి? గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి. 100 కామెంట్లు మేము టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. నా సపోర్ట్ హరీష్‌కి అంటే మాస్క్ మ్యాన్‌కి, నా సపోర్ట్ ఇమాన్యుయల్‌కి. ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు ఎవరి వైపు ఉన్నారు? ఈ కామెంట్ సెక్షన్ చూస్తే తెలిసిపోవాలి. ఒక స్ట్రాంగ్ సర్వే చేస్తున్నాం. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. నా సపోర్ట్ మాస్క్ మ్యాన్‌కి, నా సపోర్ట్ ఇమాన్యుయల్‌కి అని కామెంట్ చేయండి. ఉన్న హౌస్‌మేట్స్‌లో ఆఫ్‌కోర్స్ నామినేషన్స్ లేవు. నెక్స్ట్ వీక్ ఉంటాయి. నెక్స్ట్ మండే 1 వీక్ చూసిన తర్వాత నామినేట్ చేస్తారు. అక్కడ ఓటింగ్ పోల్స్ అయితే ఓపెన్ అవుతాయి. బట్ ఉన్న వాళ్ళలో ఎవరెవరు ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నారు ఏంటి అనేది మనం ఒక లిస్ట్ లాగా చూస్తే నిన్న మాట్లాడుకున్న లేదా హౌస్లోకి ఎంటర్ అయిన వాళ్ళ లిస్ట్ లాగా ఫస్ట్ సెలబ్రిటీస్ లిస్ట్, ఆ తర్వాత కామనర్స్ లిస్ట్ని కనుక మనం చూసి వాళ్ళలో ఎవరెవరు ఎట్లా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నారా, బ్యాడ్గా ఉందా అనేసి ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ తనూజ గౌడ. నేను ఫస్ట్ చూసినప్పుడు తను చాలా ఇంట్రోవర్ట్ అని పెద్దగా ఎవరితో మాట్లాడదని అనుకున్నాను, కానీ డే 2 డే 1 చాలా యాక్టివ్గా కనిపించింది అండ్ చాలా క్యూట్గా కూడా. ఆ కాఫీ ని ఏదైతే దొంగలించాలని అనుకుంటుందో తను, రేపు చూడాలి ఎపిసోడ్లో ఏమవుతుందో లేదా లైవ్ చూడాలి, దొంగలించాలని తను అనుకుంటుందో ఆ చెప్పే విధానాన్ని, బిగ్ బాస్ని కన్విన్స్ చేసే విధానాన్ని కెమెరాలు చూస్తాయన్నప్పుడు భరణి చెప్పినప్పుడు తను చెప్పిన ఆన్సర్స్ కానీ చాలా చాలా క్యూట్గా అనిపించింది. నెంబర్ 1. సో తనూజ గౌడ ఈజ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ అని చెప్పుకోవాలి. ఆశా సైని ప్రస్తుతానికి సైలెంట్గా ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. తన మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు కూడా ఒక లాయల్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఎక్కడ బెంకు కానీ, బెరుకు కానీ, జంకు కానీ ఎక్కడ కనిపించలేదు ఆ వ్యక్తిలో. షష్ఠీ వర్మ కూడా అంత డే 1 స్టేజ్ మీద ఉన్నంత యాక్టివ్నెస్ లోపల కనిపించలేదు. మేబీ షీఈ్ ఆల్సో అబ్జర్వ్ చేస్తుందేమో కాస్త పరిస్థితులు అన్నట్టుగా అనిపించింది. సంజనా గర్లాని నేను ఇక్కడ స్పూన్ అక్కడ కూడా పెట్టను ఇంట్లో అంటూ కాస్త కామెంట్ చేసి తన లెవెల్ని కొంచెం తగ్గించుకుందనే చెప్పాలి. తను ఇంకా బాగా పెర్ఫామ్ చేయాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. రీతూ చౌదరి పవన్ కళ్యాణ్తో ఒక ట్రాక్ కోసం వీళ్ళేదో ట్రై చేస్తున్నారు అనే కథ కనిపిస్తుంది. పెద్ద యాక్టివ్గా కూడా ఏం లేదు మిగతా విషయంలో. భరణి శంకర్ మాత్రం ఎవరైతే ఈ సెలబ్రిటీస్ ఉన్నారో, టెనెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ లీడర్గా కనిపిస్తున్నాడు. రేపొద్దున హౌస్కి కూడా లీడర్ అయ్యే ఛాన్సెస్ దానికి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇమాన్యుయల్ కామెడీ చేసిన మాట నిజమే, గుండంకులు అంటాము తప్పే, అందులో క్వశ్చనే లేదు. కానీ సారీ చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అతను సారీ ఇతనికి సరిపోతే హరీష్కి అడిగి 2 సార్లు ఇంకోసారి చెప్పించుకోవాలి, ఇంకోసారి చేయొద్దని చెప్పాలి. కానీ కరెక్ట్గా ఏదైతే బిగ్ బాస్ ఆ క్లీనింగ్ ఇష్యూ తీసుకొచ్చారో, మానిటర్గా మీరు డిసైడ్ చేయండి అన్నారో, దాంట్లోకి దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు కెమెరా ఫోకస్ మా మీదే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ తీసుకొచ్చి సింపతి కొడదాం అన్నట్టు హరీష్ బిహేవ్ చేసినట్టు అనిపించింది. కానీ రివర్సల్ సింపతి ఇమాన్యుయల్కి వెళ్ళినట్టు అనిపించింది. ఇమాన్యుయల్ కూడా సారీ చెప్తూనే చాలా స్ట్రాంగ్గా ఆన్సర్ చేశాడు. ఎక్కడ లైన్ దాటకుండా కామెడీ విషయంలో లైన్ దాటాడు, సారీ చెప్పాడు. డెఫినెట్లీ అట్లా ఇంకోసారి అతను దాటకూడదు. దాటితే మనం కూడా వదిలే పరిస్థితి లేదు. సుమన్ శెట్టి హౌస్లో ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఆ విషయం మీరే చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే. రాము రాథోడ్ కూడా కాస్త సైలెంట్గా స్లోగానే తను వెళ్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ థింగ్ వచ్చినప్పుడు తను చాలా స్ట్రాంగ్గా వెళ్తాడు అనిపిస్తుంది. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ కంటెస్టెంట్ రాము రాథోడ్. నాకు అసలు అతను తెలియదు. ఆ బొంబాయికి రాను పాట అతనే చేసాను కూడా నాకు తెలియదు. అతను స్టేజ్ మీదకి వచ్చేదాకా 500 బిలియన్ వ్యూస్ ఉన్నాయంట. అసలు మైండ్ పోయింది. బట్ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ చాలా కలమసలేని మనిషిలాగా అనిపిస్తున్నాడు. చూద్దాం ఏమవుద్దో. పవన్ కళ్యాణ్ కొన్ని బ్యాక్ ఎండ్లో వేసే పంచెస్ హరీష్ మీద చాలా బాగా నచ్చాయి నాకు. కెమెరా కోసం చాలా చేస్తున్నాడు ఈయన హడావిడి అంటూ కామెంట్ చేశాడు. నాకు ఫన్నీగా అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ రీతుతో ఏదో ట్రాక్ కోసం ప్లాన్ చేస్తున్నాడు వీళ్ళు అనిపించింది. డీమన్ పవన్ ఎవరు సపోర్ట్ చేయని హరీష్ వెనకాల నిలబడుతున్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకో. అసలు డీమన్ పవన్నే ఫస్ట్ నుంచి నేను చాలా వ్యతిరేకిస్తున్నాను. అతని హౌస్లో అంత పర్ఫెక్ట్ కాదన్నట్టు నా పర్సనల్ ఒపీనియన్లో నేను ఉన్నా. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు హరీష్ వెనకాల నిలబడ్డాడు. ఇక హరీష్ అయితే కొంతవరకు అతనికి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నమాట వాస్తవమే. చాలా పర్ఫెక్ట్ పర్సన్ లాగా కొన్ని విషయాల్లో ఖరాఖండిగా ఉంటాడు, ముక్కుసూటుగా అనే మాట వాస్తవమే. అట్లా ఉండాల్సిందే. బట్ ఆ లైన్ ఏదైతే ఉంటుందో ఆ ఓవర్గా బిహేవ్ చేస్తే లైన్ క్రాస్ చేస్తున్నాడు. లీడ్ చేయడం తప్పులేదు, నెక్స్ట్ కెప్టెన్సీ నాదే అన్నట్టు బిహేవ్ చేయడం తప్పులేదు. రేపు అతను కెప్టెన్ అయినా సరే యాక్సెప్టెన్సే. కానీ ఎంత కెప్టెన్ అయినా, అసలు దేశ ప్రధానమంత్రి అయినా, నాగార్జున అయినా ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఆ లిమిట్ని క్రాస్ చేసి ఎదుటి వాళ్ళు చెప్పేది 3-4 సెకండ్ల కంటే ఎక్కువ విండు అతను. అతని ప్రాబ్లం ఏంటో, అతని ఇదేంటో, ఆ ఎరగెన్స్ ఏంటో అర్థం కాదు నాకైతే. ప్రియా స్లోలీ తన లీడర్షిప్ని బిల్డ్ చేసుకుంటుంది. స్టార్టింగ్లో వాళ్ళ అమ్మా నాన్నని టీవీలో మీరు హ్యాపీగా చూస్తున్నారు, నేను ఇక్కడ మిస్ అవుతున్నాను మిమ్మల్ని అంటూ ఎమోషనల్ చేసింది. నేను కూడా ఈ సెంటిమెంట్ కార్డు వాడిందేమో అనుకున్నాం, కానీ పెద్ద పాపం అట్లా ఏం కాదు. రీజనబుల్ కానీ తను బాధపడుతున్నట్టు అనిపించింది. దమ్ము శ్రీజ చాలా బ్యాలెన్స్డ్గా ఉంచడానికి అందరినీ, తను కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. దమ్ము శ్రీజ చాలా నీట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ వరకు చూసుకున్న మనీష్ హరీష్తో గొడవ పెట్టుకోవాలని కాదు, కానీ తను కూడా ఇంక్లూడ్ చేయాలి, అందరినీ ఇంక్లూడ్ చేయాలనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. సో
నీకు బ్యాడ్జెస్ లేవు, నువ్వు సైలెంట్గా ఉండని హరీష్ చెప్పడం తను యాక్సెప్ట్ చేయలేకపోయాడు. తన పాయింట్ తను ఎక్కడికక్కడ రైజ్ చేసుకుంటున్నాడు. తనుజ గౌడతో కూడా మంచి ఫ్రెండ్షిప్ని అతను మెయింటైన్ చేస్తున్నాడు. హౌస్లో అందరితో కూడా కలివిడిగా ఉండడానికి, ఎస్పెషల్లీ సెలబ్స్తో అంటే టెనెంట్స్తో కూడా మాట్లాడుతూ వాళ్ళ ఇష్యూస్ని కనుక్కోవడానికి మనీష్ ప్రయత్నం చేస్తున్నాడు. హీఈస్ జస్ట్ అబ్జర్వింగ్ థింగ్స్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ బ్యాక్ ఎండ్లో హరీష్ చేస్తున్నవి అంటే లీడ్ లాగా ఫీల్ అవుతున్నాడు, కెప్టెన్ లాగా ఫీల్ అయిపోతున్నాడు అతను ఆల్రెడీ అనే దాన్ని పాయింట్అవుట్ చేయడానికి కూడా మనీష్ ఎక్కువ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. వీళ్ళలో కాస్త ఈరోజు ఉన్న వాళ్ళలో కాస్త ఓటింగ్ గనక మనం లేవు ఎవరికి ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ ఉన్నాయి, బట్ ఓపెన్ అవ్వలేదు ఇంకా. బట్ జస్ట్ చెక్ చేసుకుంటే కనుక ఈరోజు ఇమాన్యుయల్కి ఎక్కువ ఓట్స్ పడే అవకాశం ఉన్నట్టు అనిపించింది. తర్వాత భరణికి పడే ఛాన్సెస్ ఉన్నట్టు అనిపించింది నాకు. తర్వాత తనూజ గౌడకి కూడా కొంచెం బెటర్గా ఈరోజు ఓట్స్ పడే పరిస్థితి కనిపించింది అని అనుకోవచ్చు. దమ్ శ్రీజ కూడా చాలా వరకు మంచి ఓట్స్ పడే పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ కూడా మంచి ఓటింగ్ పడే సిచ్యువేషన్ ఈ ఎపిసోడ్ అంతా కూడా నడిచింది. మిగతా వాళ్ళందరూ కూడా సూపర్ యాక్టివ్గా ఏం కనిపించలేదు. ఓకే, అఫ్కోర్స్ హరీష్ సూపర్ యాక్టివ్ కనిపించాడు. వాళ్ళ తర్వాత సంగతి ఫస్ట్ హరీష్కే వస్తే ఈరోజు అంటే హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్ కాబట్టి ఇమాన్యుయల్ హరీష్ కాస్త 1-2-1లో ఉంటారు. కొంతమందికి ఫస్ట్ ప్లేస్లో హరీష్ ఉంటే కొంతమంది ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉంటాడు ఈరోజు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వస్తారు. ప్రియా కాస్తంత అక్కడక్కడ యాక్టివ్ అవుతుంది. అంటే తను ఈ ఏదన్నా బాధ్యత తీసుకోవడం విషయంలో చాలా స్ట్రాంగ్గా తీసుకుంటుంది. బట్ పాయింట్ ప్లేస్ చేయడం ఇట్లాంటి దగ్గర తను బ్యాక్ అవుతుంది. ఎంతవరకు తను పికప్ అవుతుందో చూడాలి. మీకు ఏమనిపించింది ఈ హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్లో తప్పు ఎవరిది అనిపించింది? హరీష్ది తప్పు, ఇమాన్యుయల్ది తప్పు? కింద క్లియర్గా అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.